ఫ్రెండ్స్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకమైనటువంటి అనేక రకాల సాక్ష్యాధారాలు ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా బయటకు వస్తున్నాయి. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి, నర్రెడ్డి సునీత రెడ్డి ఈ కేసుకు రాజకీయ రంగు పులిమి కొత్త మలుపు తిప్పాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా లభిస్తున్న ఆధారాలను బట్టి అనుమానాలు కలుగుతున్నాయి. ఆమెతో పాటు వైఎస్ షర్మిల లేదా మున్సిపల్లి షర్మిల, ఆమె కూడా వివేకానంద రెడ్డి హత్య కేసుకు రాజకీయ రంగు పులిమి తన సోదరికి లబ్ధి చేకూర్చాలని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్యను ఊకిండు బాబాయ్ రకరకాల అంశాలతో ప్రతిపక్షం సొమ్ము చేసుకోవడానికి వీలైనంతగా ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షం చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారంటూ ఈ ఇద్దరు సోదరీమణులు నర్రెడ్డి సునీత రెడ్డి, మున్సిపల్లి షర్మిల, వీళ్ళిద్దరిపైన వారి స్వయాన మేనత్త విమలారెడ్డి తీవ్రమైనటువంటి ఆక్షేపణ తెలియజేశారు, విమర్శలు చేశారు, వీరి వైఖరిని దుయ్యబట్టారు. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలోనే కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి తన దగ్గర ఉన్నటువంటి కీలకమైన సాక్ష్యాధారాలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అవి కాకుండా మీడియాకు ఆయన ఇచ్చినటువంటి అనేక రకాల పత్రాల్లో చాలా కీలకమైన అంశాలు దాగున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వివేకానంద రెడ్డితో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి డ్రైవర్ ప్రసాద్, అలాగే దస్తగిరి, అలాగే మరికొంతమంది ఇంట్లో వర్కరు రాజశేఖర్, వీళ్ళందరూ కూడా సునీల్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి, వీళ్ళందరూ కూడా సిబిఐకి మొట్టమొదటి ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఒక్కసారి పరిశీలిస్తే కేసు 3 నిమిషాల్లో విడిపడిపోయి నిజాలు తెలిసిపోయే అవకాశం కనబడుతోంది. కానీ కావాలని కేసును మలుపు తిప్పడానికి తంటాలు పడ్డ వాళ్ళు ఎవరు, ఇప్పటికీ ప్రయత్నిస్తున్నది ఎవరు, ఆ నిజాలను ఒక్కసారి పరిగిస్తే మనకు కూడా అర్థమైపోతుంది. ముఖ్యంగా ఈ కేసులో డ్రైవర్ ప్రసాద్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉంది. అతను ఏం చెప్తాడు, తనకంటే ముందు దస్తగిరి వివేకానంద రెడ్డి జీపు డ్రైవర్గా ఉన్నాడు. అప్పట్లో అతను వివేకానంద రెడ్డిని కొంతమంది మహిళల దగ్గరికి తీసుకెళ్లడం లేదా మహిళల్ని ఆయన దగ్గరికి తీసుకురావడం లాంటి చర్యలకు పాల్పడుతున్నాడన్న ఉద్దేశంతో అతన్ని తొలగించారు. ఆ తర్వాత ప్రసాద్ డ్రైవర్గా ఛార్జ్ తీసుకున్నాడు. ప్రసాద్ కూడా ఈ రకమైనటువంటి పనులు చేయాల్సి వచ్చింది. ప్రసాద్ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఇదే రకమైనటువంటి వివాహేతర సంబంధాలు వివేకానంద రెడ్డికి చాలా ఉన్నాయి. ఒక దశలో ఉమనైజర్ అనే పదం కూడా వాడాడు. అటువంటి వ్యక్తి అనేక రకాల మహిళలతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని వారితో జీవనం గడపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యంగా ఆయనకు సంబంధించిన ఆస్తులన్నిటినీ, మొత్తం ఆస్తి పత్రాలతో సహా వాటికి సంబంధించిన విలువైన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఆయన బావమరిది, అల్లుడు అయినటువంటి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, కుమార్తె సునీత రెడ్డి, భార్య సౌభాగ్యమ, వీరు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో వర్కర్గా ఉన్నటువంటి రాజశేఖర్ చెప్పేది, ఆయన డబ్బుకి హింస అనుభవించాడు, ఒక్క రూపాయి పుట్టలేని పరిస్థితి వచ్చింది. ఆయనకి ఏం కావాలన్నా, ఈవెన్ వెహికల్లో డీజిల్ పోయించుకోవాలన్నా, పెట్రోల్ కావాలన్నా, వారి అల్లుడు కుమార్తె
దయాదాక్షిణ్యాలపై ఏదో పెట్రోల్ బంకులో పోయించుకోవడమే తప్ప ఆయన చేతికి ఒక్క రూపాయి కూడా రాని పరిస్థితి. ఎందుకు ఆయనకి ఆ స్థితి కల్పించారు అంటే, ఆయనకి వివిధ మహిళలతో ఉన్న సంబంధాలు, వివాహేతర సంబంధాలు, తద్వారా ఒక మహిళతో అయితే వివాహం కూడా చేసుకోవటం, ఒక కుమారుడు కలగటం, ఇవన్నీ కూడా ఈ కుటుంబ సభ్యులకు తెలియడం. తత్ఫలితంగా వివేకానంద రెడ్డిని ఒక ఉచ్చులో బంధించారు. ఎక్కడ రూపాయి పుట్టని పరిస్థితుల్లో ఆయన ప్రైవేటు దందాలు చేసుకొని, ప్రైవేటు తీర్పులు, ప్రైవేటు కార్యక్రమాలు చేసుకొని డబ్బు సంపాదించి తన దైనందిన కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టుకోవాలనుకున్నారు. తనకు మరో మహిళకు పుట్టినటువంటి బిడ్డ కోసం ఇవ్వాలనుకున్నారు. కానీ ఎక్కడ కూడా వివేకానంద రెడ్డి కనీసం ఒక్క రూపాయి కూడా పుట్టని పరిస్థితుల్లో ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు. ఒక దశలో ఆయన వీధి మెట్ల మీద పడిపోతే నేనే తీసుకెళ్ళి ఇంట్లో బెడ్ మీద పడుకోబెట్టానని రాజశేఖర్ ఇచ్చినటువంటి, ఇంట్లో వర్కర్ రాజశేఖర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏదో డైమండ్స్ కోసం చేద్దామని, ఇంకేదో చేద్దామని ఏది చేసినా డబ్బుల కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. డబ్బు ప్రధాన పాత్ర వహించింది. ఇంకా ఆయన వద్ద తెలియకుండా సొమ్ము ఉందేమో, తాము స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ కాకుండా ఇంకేదైనా డాక్యుమెంట్స్ ఉన్నాయేమో రహస్యంగా, వాటిని ఇంకేదైనా ఆస్తులు ఉన్నాయేమో వాటిని కూడా స్వాధీనం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన 15వ తేదీ మరణిస్తే 13వ తేదీ రాత్రి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఆయనతో మాట్లాడారు. నేను కియా మోటార్స్లో షేర్స్ కొందాం అనుకుంటున్నాను, నాకు డబ్బు కావాలని దాదాపు గంట సేపు ఆయనతో చాలా ప్రొలాంగ్డ్ వాగ్వివాదం జరిగిందని రాజశేఖర రెడ్డి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. అంటే ఆర్థిక అంశాలు కీలకంగా దీంతో మారాయి. అసలు వివేకానంద రెడ్డిని ఒంటరిని చేసి ఆయన భార్య, ఆయన అల్లుడు, కూతురు మొత్తం అంతా హైదరాబాద్ వెళ్ళిపోయారు. దాదాపుగా 6 సంవత్సరాలుగా ఆయన ఒంటరి జీవితం గడుపుతున్నాడు అన్నది పులివందుల ప్రజలు చెప్తున్నమాట. ఎందుకు ఇంతగా కుటుంబానికి ఆయనకి మధ్య వైరం ఏర్పడిందంటే ఆయనకు ఉన్నటువంటి వివాహేతర సంబంధాలు, ఇతరత్ర కార్యకలాపాలు. దస్తగిరి కూడా ఇలాంటి కార్యకలాపాలు చేస్తూ ఆయన్ని ప్రోత్సహిస్తున్నాడు అన్న ఉద్దేశంతో దస్తగిరిని ఇంటికి పంపించారు. ప్రసాద్ని రంగంలో దించారు. కానీ ప్రసాద్కి కూడా తప్పలేదు. ఒక దశలో ఇంట్లో వర్కర్ రాజశేఖర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇంటికి కొంతమంది మహిళలు వచ్చేవాళ్ళు, వాళ్ళని ఆయన బెడ్రూమ్లో తీసుకెళ్లేవారు. రకరకాల మనుషులు, దాంట్లో ఒక మహిళ మాత్రం ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేది. ఆమెను వివాహం చేసుకోవడానికి వివేకానంద రెడ్డి మతం కూడా మార్చుకున్నారు. ముస్లిం మహిళను, షమీం అనే ముస్లిం మహిళను పెళ్లి చేసుకోవడం కోసం వివేకానంద రెడ్డి మతం మార్చుకొని పేరు కూడా మార్చుకున్నారు. అని వాళ్ళిద్దరికీ కలిగిన సంతానానికి సంబంధించి ఆ ఇంట్లోనే పలు సందర్భాల్లో తీసుకున్న వీడియోగ్రాఫ్స్ బయటకు వచ్చాయి ఇప్పుడు. కానీ ఇలాంటి ప్రశ్నలు నర్రెడ్డి సునీతారెడ్డిని అడిగినప్పుడు ఐ డోంట్ నో, ఐ హ్యావ్ నో ఐడియా, ఇది ఏదో ఒక పాసింగ్ రిమార్క్ లాగా చెప్పేశారు. కానీ నిజానికి ఈ అంశం పైన ఘర్షణ జరిగింది, గొడవలు జరిగాయి. సునీత, ఆమె భర్త, మిగతా కుటుంబ సభ్యులు షమీముని బెదిరించారు, ఆమెను ఎలిమినేట్ చేస్తామన్నారు. ఈ విషయం ఎవరు చెప్పారు? షమీం సిబిఐకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది. తనను వివేకానంద రెడ్డి కుమార్తె బెదిరించిందని, అల్లుడు బెదిరించారని, వాళ్ళ కుటుంబ సభ్యులు చంపేస్తామన్నారని షమీం సాక్షాత్తు ఇచ్చింది. ఈ విషయాలన్నింటినీ ఎక్కడ బయటికి రానివ్వకుండా, వీటిని బయటికి రానివ్వకుండా అసలు పూర్తిగా ఒక రాజకీయ కోణంలోకి కేసును మలుపు తిప్పి
ప్రజల్ని కూడా మభ్యపెట్టి, కుటుంబ సభ్యులనే కాదు ప్రజల్ని కూడా మభ్యపెట్టి ఏం సాధించాలనుకుంటున్నారో తెలియదు. ముఖ్యంగా ఆర్థిక సంబంధాల విషయంలోనే ఆయన ఇంట్లో కీలకమైనటువంటి కొన్ని డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నారు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే ఆయనపై దాడి చేసినప్పుడు ఈ విషయాలన్నింటినీ మరి ఆయనతో జరిగినటువంటి కాన్వర్జేషన్ని మొత్తం ఆ దాడిలో పాల్గొన్న వాళ్ళు సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్స్లో పేర్కొన్నారు. ఆ స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్లో కొన్నింటిని సిబిఐ కూడా చూడటం జరిగింది. సిబిఐ ఫస్ట్ రిపోర్ట్, ఫస్ట్ ఛార్జ్షీట్లో సుధా సింగ్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఛార్జ్షీట్లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. ఆయన నైతిక వర్తన, ఆయన నడవడిక, ఆయన జీవనశైలి, ఆయన పరిస్థితులు, ఆయన చుట్టూ ఏర్పడినటువంటి పరిస్థితులు, డబ్బుకు కటకటలాడిపోయినటువంటి పరిస్థితులు, కుమార్తె, అల్లుడు, భార్య వీళ్ళంతా ఏకమై ఆయనకి నరకం చూపించినటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ కూడా మనంగా సృష్టించలేము. సిబిఐ డాక్యుమెంట్స్లో ఉన్నాయి, సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి విషయాలు. ఇవన్నీ తెలిసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కీలకమైన ప్రకటన చేశారు. 2 కళ్ళు మనవి, కుడి కన్ను కావాలా ఎడం కన్ను కావాలంటే ఏం చెప్తాం? 2 కళ్ళు కావాలి మనకి. అందువల్ల ఈ కేసుకు సంబంధించి తాను కలగజేసుకోను, సిబిఐ ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా నాకు సంబంధం లేదని చెప్పారు. కారణం, ఇక్కడ ఆర్థికపరమైనటువంటి అంశాలు కీలక పాత్ర పోషించాయి. ఈ అంశాల్లోనే 2 రోజుల క్రితం ఆయన అల్లుడు కూడా ఆయన నిలదీశారు, ఒత్తిడి చేశారు. 2 రోజుల తర్వాత ఆయనపై దాడి జరిగింది. ఆయన సోదరుడు అంటే ఇంకో బావమరిది శివప్రకాష్ రెడ్డి కూడా ఈ వివాదంలో ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది మరొక అంశం. అట్లాగే ఎర్రగంగిరెడ్డి, అట్లాగే కృష్ణారెడ్డి, దాదాపు 37 సంవత్సరాలుగా కృష్ణారెడ్డి ఆయనతో ప్రయాణం సాగించారు. ప్రతిరోజు ఉదయం ఆయన ఇంటికి వచ్చి ఆయనతో కాసేపు ముచ్చటించి మాట్లాడి ఆయనకు కావలసినటువంటి పనులు చేసి పెట్టి ఆ తర్వాత అతను ఒక కాలేజీలో డ్యూటీ చేసేవాడు. కృష్ణారెడ్డి కానీ, ఎర్రగంగిరెడ్డి కానీ, సునీల్ యాదవ్ కానీ, దస్తగిరి కానీ, డ్రైవర్ ప్రసాద్ కానీ, లేదా ఇంట్లో రాజశేఖర్ కానీ, అందరూ కూడా చెప్పిన అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే ఆయన నైతిక వర్తన, ఆయనకు ఉన్నటువంటి వివాహేతర సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు, ఈ 2 ప్రధాన అంశాలుగా కనబడతాయి. సో వీటన్నిటినీ మలుపు తిప్పడానికి అసలు ఈ కేసుతో సంబంధం లేని అవినాష్ రెడ్డిని కేసులో ఇరికించి, లేదా ఆయన తండ్రిని పాపం ఏడాదిగా జైల్లో పెట్టి 75 ఏళ్ల వ్యక్తి, ఆయన అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని జైల్లో పెట్టి ఏం సాధించాలని. సో ఈ అంశాలన్నీ ఇప్పుడు అప్పుడే ముడిపడేటువంటి అవకాశం కనబట్టలేదు. ఒక దశలో సునీతారెడ్డి చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయంటే అంతకు ముందున్నటువంటి సుధా సింగ్ కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి ఆఫీసర్ కానీ, వారు సిబిఐ కోర్టులో సమర్పించినటువంటి ఛార్జ్షీట్లను ఒక్కసారి పరికిస్తే మాత్రం సునీత వాదన దూదిపింజలా వీడిపోయేటువంటి పరిస్థితి, వీగిపోయి ఆమె కేసులో ఇరుక్కునే పరిస్థితి కూడా కనబడుతుంది. చూద్దాం ఏం జరగబోతుంది.